శబరిమలలో రేపటి నుంచి అంతా నిశ్శబ్దం. శరణుఘోషకు ఇక 9 నెలల పాటు విరామం. జనవరి 19 సోమవారంతో శబరిమలలో భక్తులకు దర్శన భాగ్యం పరిసమాప్తి అవుతుంది. ఆనవాయితీ ప్రకారం మంగళవారం నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. స్వామియే శరణమయ్యప్ప. నిన్నటిదాకా శబరిమల పరిసరాలు భక్తుల శరణుఘోషతో హోరెత్తాయి. మకర జ్యోతి సందర్భంగా శబరిమల భక్తజన సంద్రాన్ని తలపించింది. మకర విలక్కు ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. జనవరి 19 సోమవారం సాయంత్రం వరకు మాత్రమే భక్తులకు హరిహర సుతుడి దర్శన భాగ్యం లభిస్తుంది. అధాల పూజ అనంతరం రాత్రి 10 గంటల తరువాత భక్తులను ఆలయంలోకి అనుమతించారు. ఏడాది శబరిమలకు భక్తుల సంఖ్యతో పాటు ట్రావెన్కోర్ బోర్డు రాబడి అంతకంతకు పెరుగుతోంది. ఈసారి 52 లక్షల పైచిలుకు భక్తులు అయ్యప్ప సన్నిధానాన్ని సందర్శించారు. ఈ ఏడాది 435 కోట్ల ఆదాయం వచ్చింది. శబరిమల చరిత్రలో ఇది రికార్డు స్థాయి హైయెస్ట్ ఇన్కమ్. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 89 కోట్లకు పైగా రాబడి పెరిగినట్టు తెలుస్తోంది. ఎప్పట్లానే ఈసారి స్వామివారికి తిరువాభరణ సేవ కన్నుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం సాయంత్రం వరకు నెయ్యి అభిషేకం, కలశాభిషేకం సహా ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. రాత్రి 10 తరువాత ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఏడాదిలో దాదాపు 9 నెలల పాటు ఆలయం మూసి ఉన్నప్పటికీ మలయాళం క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ప్రారంభంలో వచ్చే మొదటి 5 రోజులు ఆలయాన్ని ప్రత్యేక నెలవారీ పూజల కోసం తెరుస్తారు. విషు, ఓనం వంటి కొన్ని ముఖ్యమైన పండుగలకు కూడా ఆలయాన్ని తాత్కాలికంగా తెరుస్తారు. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి రూపంలో ఉంటారు కాబట్టి నిత్య పూజలు, నిరంతర దర్శనం ఉండకూడదనే సంప్రదాయం కొనసాగుతోంది. అత్యంత పవిత్రమైన మండల, మకర విలక్కు పండుగల కోసం ఆలయాన్ని సిద్ధం చేయడానికి, సంప్రదాయాలను గౌరవించడానికి, అటవీ ప్రాంతంలోని సవాళ్లను దృష్టిలో ఉంచుకొని శబరిమల ఆలయాన్ని కొన్ని నెలల పాటు మూసివేస్తారు. మకర దివ్యజ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమైంది. హరివరాసనం పూజతో ఈ ఏడాది ఉత్సవం పరిసమాప్తమవుతుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించారు. మంగళవారం సంప్రోక్షణ తరువాత ఆలయ ద్వారాలను మూసివేస్తారు. మధ్యలో పండుగల సందర్భంగా ఆలయాన్ని తాత్కాలికంగా తెరుస్తారు.